వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో ఒక 13 ఏళ్ల బాలుడు నూడిల్స్ తిని చనిపోయాడు. అంటే అసలు ఆ నూడిల్స్‌లో ఏముంటుంది? ఎందుకు తింటే చనిపోతారు? సో దీని గురించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ రాజేష్ చుక్కాల గారు ఫ్రమ్ టీఎక్స్ హాస్పిటల్స్. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే. డాక్టర్ గారు, నూడిల్స్ ఏంటో గానీ అంటే నూడిల్స్ మార్కెట్‌లోకి వచ్చినప్పటి నుంచి వాటి మీద ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. అసలు తినకూడదు, తినకూడదు అదొక విషయంలాగా చూస్తున్నారు. సో, మీరు గమనించే ఉంటారు అబౌట్ 4, 5 ఇయర్స్ బ్యాక్ ఒక ప్రామినెంట్ బ్రాండ్‌ని కంప్లీట్‌గా బ్యాన్ చేశారు. అవును. అడల్ట్రేషన్ ఎక్కువగా ఉందని. హ్మ్. మళ్ళీ అది రీ ఎంట్రీ కూడా అయిపోయింది. వాడుతున్నాం. హ్మ్. సో, సచ్ ఇస్ ద సిట్యుయేషన్ మనకి. యాక్చువల్లీ దాని మీద పెద్ద స్క్రూటినీ లేదు. ఎందుకు బ్యాన్ జరిగింది? మరి ఎందుకు రీ ఎంట్రీ జరిగింది? హ్మ్. కంటెంట్ ఏమో పెద్దగా మారినట్టు కనపట్లేదు. హ్మ్. సో, ఎనీవే అసలు ప్రొజెక్షన్ ఏంటంటే నూడిల్స్‌ని అవాయిడ్ చేస్తే మంచిది. అన్‌హెల్తీ హ్యాబిట్స్‌కి దారి తీస్తుంది. హ్మ్. అండ్ పర్టిక్యులర్‌గా ఈ సబ్స్టెన్సెస్ ఏవైతే మాట్లాడానో వాటిల కారణంగా నేనెప్పుడు మాట్లాడుతున్న టాపిక్ మెటబాలిక్ సిండ్రోమ్. హ్మ్. అంటే బీపీ, షుగరు, ఊబకాయం ఇలాంటివి వచ్చే వ్యాధులకి అన్నిటికి సంబంధించిన కంటెంట్ దాంట్లో ఉంది. హ్మ్. దాన్ని అవాయిడ్ చేయండి. అండ్ మనకి రీసెంట్‌గా జరిగిన ఈవెంట్స్‌లో యంగ్‌స్టర్స్‌కి ఎక్కువగా హ్మ్. అనర్థాలు జరుగుతున్నాయి. మేజర్ హార్ట్ అటాక్స్ అవును. రావడము, అండ్ యంగ్ పీపుల్‌లోనే హ్మ్. డయాబెటిస్, హైపర్‌టెన్షన్ ఇలాంటివన్నీ జరగడం హ్మ్. జరుగుతుంది కాబట్టి ఆ నూడిల్స్‌ని అవాయిడ్ చేసుకుంటే హ్మ్. మేజర్ హెల్త్ హెజార్డ్స్ లేకుండా మనం హ్మ్. కాపాడుకోవచ్చు. అసలు ఫ్లైట్స్‌లో గూడా నూడిల్స్ సెపరేట్‌గా ఇస్తారు. ఎక్కడైనా ఫ్రీలీ అవైలబుల్ హ్మ్. ఉంది. అండ్ ఇట్ ఈస్ అడిక్టివ్. అది హ్మ్. మేజర్ ఇష్యూ అక్కడ. హ్మ్. ఈ టేస్టింగ్ సాల్ట్ అనేది బాగా అడిక్షన్‌కి గురి చేస్తదేమో అంటే డాక్టర్. మీరన్నట్టు ఆ హ్మ్. మోనోసోడియం గ్లూటమేట్ గ్లూటమేట్. అది హ్మ్. అది దానివల్ల కూడా టేస్ట్ ఒకటి ప్లస్ హ్మ్. సోడియం అంటేనే అదే కదా! అవును. సాల్ట్ అడిక్టివ్‌గా హ్మ్. పనిచేస్తది. అందుకోసం అది పాయిజనస్ సబ్స్టెన్స్‌గానే పనిచేస్తుంది హ్మ్. మనకి. డాక్టర్ గారు, జనరల్‌గా అంటే ఈ మైదా ఇలాంటి వాటితోనే చేస్తారు గదా! ఇలాంటి మైదాలు అరగని ఫుడ్స్ లోపలికెళ్ళినప్పుడు అసలు ఏం జరుగుతదండి? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడేంటంటే ఫాస్ట్‌గా క్యాలరీస్ రిలీజ్ చేసే సబ్స్టెన్స్ ఎప్పుడు కూడా హానికరము. హ్మ్. పర్టిక్యులర్‌గా మన సబ్సెట్ ఆఫ్ పాపులేషన్‌లో హ్మ్. ఎక్కడైతే డయాబెటిస్ ఇన్సిడెన్స్ ఎక్కువగా ఉందో, హ్మ్. ఎట్లయితే షుగర్ ఫాస్ట్‌గా రిలీజ్ చేసే సబ్స్టెన్స్ ఉంటదో, షుగర్ వచ్చే విధంగా బాడీ మీద చూపిస్తది ఎఫెక్ట్స్. హ్మ్. సో, ఆ కారణంగా డయాబెటిక్ పాపులేషన్ పెరుగుతూ వస్తుంది. అంటే ఉట్టి నూడిల్స్ తిన్నందుకే వస్తుందని కాదు. హ్మ్. ఎనీ సబ్స్టెన్స్ ఫాస్ట్ రిలీజ్ షుగర్స్ ఇచ్చే దగ్గర హ్మ్. మనకి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ జరుగుతున్నాయి. హ్మ్. అండ్ ఇంకోటి మనం ఎప్పుడు డిస్కస్ చేసుకున్నట్టు ఎవరికైతే డయాబెటిస్ వస్తదో వాళ్ళలో హైయర్ ఇన్సిడెన్స్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్ ఉంది, హై హ్మ్. కొలెస్ట్రాల్ ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ పెరుగుతూ ఉంది. హ్మ్. సో, ఏవైతే అనర్థాల గురించి మనం మాట్లాడుతున్నామో, ఆ కాంపోజిషన్‌లో ఉన్న అన్ని అనర్థాలు ఈ సబ్స్టెన్స్ ద్వారా వస్తాయి అవును. కాబట్టి, హ్మ్. దాన్ని అవాయిడ్ చేసుకుంటే బెటర్ కదా! ఒక ప్యాక్ అన్ని అనర్థాలకు దారి కారణం. తీస్తుంది. తీసుకోండి, అనారోగ్యాల బారిన పడండి అన్నట్లు. దా అలాగుంది. దాంట్లో గూడా డాక్టర్ గారు, అంటే మీకు తెలియకపోవచ్చు, డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి, డిఫరెంట్ వెజిటబుల్స్ ఉంటాయి. సో, దానికొక మసాలా ఇస్తారు. దాంట్లో రకరకాల ఈ వెజిటబుల్స్ అన్నీ డ్రై జేసి ఉంటాయన్నమాట. అసలు వెజిటబుల్సే హానికరంగా మారుతున్నాయి. ఒక 2 రోజులు ఫ్రిడ్జ్‌లో పెట్టి తీసుకుంటే అనేది గూడా మనం జూస్తున్న నేపథ్యంలో, అట్లా డ్రై జేసి, మళ్ళీ దాన్ని కుక్ జేసి తీసుకుంటే ఎంత డేంజరో గదా అసలు. ఇప్పుడు దానికి మీరు ప్రిజర్వేటివ్స్ ఉంటాయిగా? మీరు చెప్పినట్టు ఫ్రెష్ అవైలబుల్ వెజిటబుల్స్‌లోనే కాస్త హ్మ్. పొల్యూటెంట్స్ ఉన్నాయని ఎవిడెన్స్ ఉంది. హ్మ్. ఇప్పుడు ఆ ఫ్రెష్‌లీ వెజిటబుల్స్‌ని మళ్ళీ దాన్ని డ్రై చేసి, ప్రాసెస్ చేసి, హ్మ్. కెమికల్ ఫార్ములేషన్స్ యాడ్ చేసి, దాన్ని ఫ్రీజ్ చేసి మళ్ళీ ఇవ్వడం అంటే హ్మ్. ఇంకాస్త పాయిజనే పెరుగుద్ది గానీ తరగడం అయితే అవును. జరగదు. అవును. సో, దాని కారణంగా కూడా బాడీ మీద ఎఫెక్ట్స్ పర్టిక్యులర్‌గా లివర్‌కి, కిడ్నీకి ఎఫెక్ట్ అయ్యే విధంగా ఇవి పనిచేస్తాయి హ్మ్. కాబట్టి, ఇవన్నీ మనం చాలా వాచ్‌ఫుల్‌గా ఉండాలి. పిల్లలకి ఎప్పుడన్నా తినిపిస్తున్నప్పుడు కూడా ఇవన్నీ ఆలోచన చేసి తినిపించడం హ్మ్. అనేది చాలా ముఖ్యం. హ్మ్. హెవీలీ ప్రాసెస్డ్ ఫుడ్‌ని ఎక్కడైనా అవాయిడ్ చేయడం హ్మ్. చాలా ఇంపార్టెంట్ థింగ్‌గా మేము గమనిస్తున్నాం. హ్మ్. ఇది ఇంకా చేయకుండా తిన్నాడు అని జెప్తున్నారు. కుక్ చేయకుండా తినడం ఏంటో అసలు? కొంతమందికి హ్మ్. మెడికల్ కండిషన్ ఒకటుంది. హ్మ్. పైకా అంటాం ఆ! మేము. సో, ఇట్లా రా ఐటెమ్స్‌ని తినడం హ్మ్. అలవాటు చేసుకుంటారు. హ్మ్. అది కూడా మీరన్నట్టు 3 ప్యాకెట్లు తింటే హ్మ్. మరి ఆ మసాలాలు అవన్నీ కడుపులోకి వెళ్ళినప్పుడు హ్మ్. కాస్త ప్రాబ్లమే క్రియేట్ చేస్తుంటది. మోస్ట్ లైక్‌లీ సోడియం రిలేటెడ్ ఇష్యూవే వచ్చుండొచ్చు అని హ్మ్. అనుకుంటున్నాను. ఉప్పెక్కువయ్యి. హ్మ్. అయితే డాక్టర్ గారు, మీరు కొన్ని వీడియోస్ చూసారా ఎప్పుడైనా? ఎక్కువ ఫుడ్స్ పెట్టుకొని తినడం అనే వీడియోస్ చేస్తూ ఉంటారు. వైరల్ వీడియోస్. అంటే అట్లా తింటే అసలు ఏమవుతదండి అంత హెవీ ఫుడ్ తిన్నప్పుడు? డెఫినిట్‌గా హ్మ్. అబ్నార్మల్ అది. ఆ! ఇప్పుడు మనకి ఎంత రిక్వైర్మెంట్ ఉందో అంతే తినాలి కానీ హ్మ్. అదేదో ఒక చేప మనకి తింటారు, ఒక హ్మ్. మటన్ తింటారు, ఒక చికెన్ తింటారు. అక్కడే ఎంత ఫుడ్ తింటారు. సో, అలాంటివన్నీ హ్మ్. తిన్నప్పుడు బాడీలో జీర్ణించుకునే శక్తి కూడా ఉండదు హ్మ్. కాబట్టి
డెఫినెట్గా అలాంటివి అవాయిడ్ చేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే అట్లా హై లెవెల్ ఆఫ్ క్యాలరీ కన్జంప్షన్ అండ్ అబ్నార్మల్ కాంపోజిషన్ ఉన్న సబ్స్టెన్సెస్ తీసుకోవడం వల్ల కూడా మనకి బాడీ మీద అనర్థాలే ఉంటాయి, కానీ ఎప్పుడు కూడా ఈ సేఫర్ అప్రోచ్ అయితే కాదు. పర్టికులర్గా అంత హ్యూజ్ క్వాంటిటీస్ తిన్నప్పుడు డెఫినెట్గా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అది బ్లడ్ వెజల్స్ బ్లాక్ చేయడము, బ్రెయిన్ అటాక్స్ రావడం, హార్ట్ అటాక్స్ రావడం జరగడం తప్ప ఇంకా వేరే వాటి గురించి మనం ఊహించాల్సిన అవసరం కూడా లేదు యాక్చువల్లీ. ఇప్పుడు ఉప్పు అన్నారు, ఇప్పుడు ఉప్పు నిజంగా మనిషికి అవసరమా డాక్టర్ గారు? జనరల్గా ఏ లివింగ్ సబ్స్టెన్స్ అయినా కానీ సాల్ట్ అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. కాకపోతే అది ఒక మోతాదు వరకే అది యాక్సెప్టెడ్. సో జనరల్గా మేము చెప్పేది సాల్ట్ అనేది అరౌండ్ 135 నుంచి 145 మధ్యన ఉంటే అది కరెక్ట్ లెవెల్ ఆఫ్ మెయింటెనెన్స్. కానీ మనము అలవాటు ప్రకారం టేస్ట్ గురించి, బ్రెయిన్ అడాప్టేషన్ గురించి సాల్ట్ యాడ్ చేసుకోవడం అనేది అది యాక్చువల్లీ నాట్ ఏ హెల్దీ ఆప్షన్. దాని కారణంగా బ్లడ్ ప్రెషర్ రావడం, ఈ హై సాల్ట్ వల్ల డిహైడ్రేషన్ అవ్వడం, బ్రెయిన్ మీద ఎఫెక్ట్స్, కాన్సన్ట్రేషన్ మెకానిజం కోల్పోవడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. కాబట్టి సాల్ట్ అనేది రిక్వైర్డ్ అమౌంట్స్, ఆ రిక్వైర్డ్ అమౌంట్స్ కూడా నాట్ మోర్ దెన్ 2 grams per day. అంత ఆ లెవెల్లో తీసుకుంటే కానీ మనకి ఎక్కువగా అధికంగా సాల్ట్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనం కాపాడుకోవచ్చు. ఎస్, చక్కగా చెప్పారు డాక్టర్ గారు. అంటే నూడిల్స్ ఇలాంటి వాటికి ఎందుకు ఎడిక్ట్ అవుతాము, అది పదే పదే ఎందుకు తినాలనిపిస్తుంది అంటే దాంట్లో ఉండే సోడియం గ్లూటమేట్ అంటే టేస్టింగ్ సాల్ట్ అనేది చాలా చక్కగా చెప్పారు. అలాంటి వాటిని అసలు తయారు చేయకూడదు, మార్కెట్లో తేయకూడదు, మనం తీసుకోకూడదు, ఇంట్లో కూడా ఎంకరేజ్ చేసుకోకూడదు. అవును, పిల్లలు పదే పదే అడుగుతారంటే అర్థమవుతుంది ఏంటంటే దానికి ఎడిక్ట్ అయ్యారు అనేది. ఎగ్జాక్ట్లీ అదే సబ్స్టెన్స్ మీద మనకి డెఫినెట్గా కాంక్రీట్ ఎవిడెన్స్ ఉంది కాబట్టి వాటిని అవాయిడ్ చేయడం ఎప్పుడు కూడా బెస్ట్ థింగ్. చిన్నపిల్లల్లోనే ఊబకాయం వస్తుంది, చిన్నపిల్లల్లోనే డయాబెటీస్ వస్తుంది, చిన్నపిల్లల్లోనే స్ట్రోక్స్ కూడా వస్తున్నాయి. అబ్సల్యూట్లీ. సో జాగ్రత్త పడాలని కోరుకున్నాను డాక్టర్ గారు. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. నూడిల్స్ ఇవే కాదు, అసలు ప్రిజర్వేటివ్స్ ఉన్న ఏ ఫుడ్నైనా అసలు ఎక్కువగా తీసుకోకూడదు. ఎప్పుడైనా ఒక నెలకు ఒకసారి ఏదైనా కొంచెం మోతాదులో తీసుకుంటే ఓకేనేమో, కానీ ఇట్లా వాటికి ఎడిక్ట్ అయినట్లుగా డైలీ కన్జ్యూమ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఐడియల్ రికమెండేషన్ ఫ్రెష్లీ అవైలబుల్ ఫుడ్స్ని ఎప్పుడు కూడా రికమెండ్ చేసుకోవడం మంచిది. ఎస్, చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు, ధన్యవాదాలు. నమస్తే. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.